హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు అయితే ప్రకటించిందండి. వీరందరి ఖాతాల్లో కూడా ఈ నెల 8వ తేదీ నుంచి వరుసగా ఈ యొక్క 4 పథకాల డబ్బులు అయితే పడబోతున్నాయండి. ఏ పథకాలు ఏ తేదీల్లో పడిపోతున్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరెవరు ఈ యొక్క పథకాలకి ఎలిజిబిలిటీ అవుతారు, ఈ విషయాలన్నీ పూర్తిగా ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అండ్ వరకు చూడండి చాలు. నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను రిలీజ్ చేయాలని అయితే ఈ యొక్క 2025 సంవత్సరంలో ఆలోచిస్తుందండి. ఈ యొక్క పథకాలకి సంబంధించి ప్రజెంట్ మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. అదేవిధంగా డేట్లు కూడా మనకి ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగిందండి. ఈ యొక్క పథకాలు అనేవి ఇప్పటికే ఈ యొక్క పథకాలు ఈ నెలలో అయితే రాబోతున్నాయండి. ఈ యొక్క నెలలో ప్రత్యేకించి ఈ యొక్క పథకాలన్నీ కూడా రాబోతున్నట్లయితే మనకి క్లారిటీ అయితే ఇచ్చారండి. అది ఏ నెలలు అనేది కూడా చెప్తాను. ముందుగా డ్వాక్రా మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా బ్యాంకుల నుంచి అయితే ₹1,00,000 చొప్పున అయితే లోన్ అయితే ఇస్తున్నారండి. ఆ యొక్క ₹1,00,000 అనేది వీరైతే శ్రీనిధి పథకం ద్వారా అయితే తీసుకొచ్చండి. శ్రీనిధి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో ఈ మహిళలందరూ కూడా బ్యాంక్ నుంచి అయితే లోన్ అయితే తీసుకొచ్చండి. అది మనకి డ్వాక్రా లోన్ అయితే ఆల్రెడీ 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. ఇక మనకి ఏంటంటే సపరేట్గా ఆల్రెడీ లోన్ తీసుకున్న వారికే ప్రత్యేకించి మళ్ళీ ఇంకొక ₹1,00,000 లోన్ అయితే ఇక్కడ బ్యాంకుల నుంచి అయితే వీరు తీసుకునే అవకాశం అయితే కల్పించారండి శ్రీనిధి పథకం ద్వారా. ఇక్కడ 5% ఇంట్రెస్ట్ రేట్ అనేది వేస్తారండి. అంటే ఇక్కడ 5% అంటే మనకి ఆల్రెడీ మనకి గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు 8%, 7.2% ఈ మధ్యలో అయితే మనకి ఎక్కువ లోన్స్ అయితే ఇస్తూ ఉంటారండి గోల్డ్ లోన్ మనం పెట్టుకున్నప్పుడు అయితే ఉన్నా. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ మీద వీరికి 5% అనేది ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది కడతారండి. ఒక శ్రీనిధి పథకం సంబంధించి ₹1,00,000 పైన ఈ యొక్క ₹1,00,000కి పీరియడ్ అనేది పెడతారండి. ఈ పీరియడ్లో మళ్ళీ తిరిగి కట్టేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఈ విధంగా ఏంటంటే డ్వాక్రా మహిళలు బ్యాంక్ నుంచి ఒక 5% పైన ₹1,00,000 కావాలంటే కనుక మీకు చదువు నిమిత్తం కావచ్చు, ఏదన్నా మ్యారేజ్ నిమిత్తం కావచ్చు, లేదన్నా ఇంకేమన్నా పనులు నిమిత్తం కావచ్చు, ఇలా ₹1,00,000 అనేది మహిళలు అయితే పొందొచ్చండి. ఇక్కడ ఆల్రెడీ డ్వాక్రా మహిళలు ఎవరైతే తీసుకున్నారో 10 లక్షల దాకా లోను, దానికి సంబంధం లేకుండా ఈ యొక్క ₹1,00,000 అనేది సపరేట్గా అయితే ఇస్తారండి ఇండివిజువల్గా లోన్స్ కావాలంటే కనుక. సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయితే చేసిందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఏదైతే బ్యాంకులో ఆల్రెడీ డ్వాక్రా గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారో, డ్వాక్రా గ్రూప్లో ఉన్నారో అక్కడికి వెళ్ళి ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా అయితే ఈ యొక్క డబ్బులు అయితే పొందొచ్చండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మహిళలకి శుభవార్త చెప్పిందండి. ఇక దీంతో పాటే రాష్ట్రంలో 1,00,000 మందికి అంటే 1,02,000 మందికి పైగా ఏంటంటే ఇక్కడ కుట్టు మిషన్లు ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఉచితంగా ఇస్తున్నారండి. వీరికి ట్రైనింగ్ అనేది ఉంటుందండి. ఫస్ట్ 45 రోజులు, తర్వాత 90 రోజుల కింద వాళ్ళకైతే పొడిగించడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్ అనేది పెడతారండి. ఈ ట్రైనింగ్ అనేది తీసుకున్న తర్వాత ఎవరైతే ఈ ట్రైనింగ్లో ఉంటారో, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటారో వీరందరికీ కూడా 1,02,000 కుట్టు మిషన్లు ఉచితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి వీరందరికీ కూడా పంపిణీ అయితే చేస్తూ ఉన్నారండి. ఈ రకంగా ఉచిత కుట్టు మిషన్ కూడా పొందొచ్చండి. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఈ నెల 8వ తేదీ నుంచి అయితే ఈ యొక్క పథకం స్టార్ట్ కాబోతుందండి. ఇక రాష్ట్రంలో మహిళలకు ఈ విధంగా అయితే బెనిఫిట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కురిపిస్తుందండి. ఇక దీంతో పాటే నెక్స్ట్ చూసుకుంటే కనుక విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అంటే తల్లికి వందనం పథకం ద్వారా వీరందరికీ కూడా 15,000 చొప్పున అయితే డబ్బులు అయితే జమ చేయబోతుందండి. ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో 2 చదువుతున్నా, 3 చదువుతున్నా కూడా వారికి సంబంధించి అయితే డబ్బులు అయితే వేస్తామని చెప్పారండి. 2 అయితే కనుక 30,000, 3 అయితే కనుక 45,000 డబ్బులు అయితే మీరైతే పొందొచ్చండి. ఇక ఈ యొక్క తల్లికి వందనం పథకం డబ్బులు అనేది జూన్ 15న ఖాతాల్లో అయితే జమ చేస్తామని చెప్పారండి. అంటే మే నెలకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నారండి. అప్లై చేసుకోవడానికి విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, ఇక రేషన్ కార్డు, తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్, వారి యొక్క ఆధార్ కార్డ్స్, ఇక క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ విద్యార్థి యొక్కవి, ఇక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు. ఇక అప్లై చేసుకోవడానికి స్కూల్స్లోని ప్రైమరీగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. అక్కడ ఎలిజిబిలిటీ ఉన్నారని తెలిసిన తర్వాత డైరెక్ట్ ఆ యొక్క లిస్టులన్నీ కూడా సచివాలయాలకి అయితే వెళ్తాయండి. అక్కడ సెకండరీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి థంబ్ అనేది వేయించుకుంటారండి. అలా వేసిన తర్వాత మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక సో మీ 2 పిల్లలు ఉన్నా లేదంటే 3 పిల్లలు ఉన్నా కూడా వారికి సంబంధించి ఒకే బ్యాంక్ అకౌంటు, ఒకే ఆధార్ కార్డ్స్, సేమ్ ఒకే ప్రూఫ్స్ అన్నీ కూడా ఇచ్చి మీరైతే ఈ యొక్క డబ్బులు అనేది పొందొచ్చండి. డైరెక్ట్ మీ అకౌంట్లోకి వచ్చి
ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే కనుక 45,000 డబ్బులు అనేది ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీరైతే పొందొచ్చండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మరోసారి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించారండి. ఎంతమంది ఉన్నా కూడా వారికి సంబంధించి ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది ఇస్తామని అయితే చెప్పారు. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించి వారు కనుక పోర్టల్లో అప్లై చేసుకుని ఉంటే కనుక పోర్టల్లో కంపల్సరీ ఎవరైతే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుని కంప్లీట్ చేసుకుని ఎవరైతే రైతులు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుని ఎలిజిబిలిటీ అయ్యి ఉంటారో వారందరికీ సంబంధించి 20,000 అనేది ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి వారికి వస్తాయని అయితే చెప్పారండి వారందరికీ కూడా. ఇక రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి పిఎం కిసాన్ పథకం ద్వారా 6,000 పొందుతారండి. ఇక 14,000 అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి. రెండు కలుపుకుని 20,000 అనేది ఈ రకంగా వీరికి బెనిఫిట్ అయితే కలుగుతుందండి. ఇక ఈ యొక్క డబ్బులు కూడా మనకి జూన్ నెలలో తీసుకొస్తామనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందండి. జూన్ నెల ఏదైతే ఉందో ఈ యొక్క జూన్ నెలలో రైతులకు సంబంధించి 20,000 అనేది రాబోతున్నాయండి. అంటే ఇక్కడ 2025 సంవత్సరం సంబంధించి మొదటి విడతగా డబ్బులు అనేది రైతులకి అయితే వేస్తారండి జూన్ నెలలో. దాని తర్వాత మిగతా డబ్బులు ఏవైతే ఉంటాయో సో ఎండింగ్ మనకు డిసెంబర్లోగా మిగతా డబ్బులు కూడా విడతల వారీగా అయితే వేసేయడం అయితే జరుగుతుందండి. ఇక ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారికి సంబంధించి ఏప్రిల్లో 20,000 అయితే ఖాతాల్లో జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. వీరందరికీ కూడా మత్స్యకారులందరికీ కూడా 20,000 అనేది డబ్బులు అయితే వేట నిషేధ టైంలో వారికి అయితే గుర్తిస్తారండి. అంటే వారికి వేట నిషేధ టైంలో 2 నెలలు అనేది పని అయితే ఉండదండి, బోట్లు అనేవి వెళ్ళవండి. ఆ టైంలో వీరికి ఏంటంటే సో ఇంటికాడే ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఇంతకుముందు అయితే 10,000 ఇచ్చేవారు. ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం 10,000కి 10,000 యాడ్ చేసి 20,000 అనేది ఇస్తుందండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఇక ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో పెన్షన్దారులకి అయితే త్వరలోనే శుభవార్త అయితే రాబోతుందండి. ఇప్పటికే పెన్షన్ వెబ్సైట్లు అనేది ఓపెన్ చేస్తుందండి. ఇప్పటికే చూసుకుంటే కనుక ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం, అదేవిధంగా మార్పులు చేర్పులు ఎవరైతే చేసుకోవాలనుకుంటారో ఇక ఇట్లాంటి వాటికైతే కసరత్తు అయితే ప్రారంభించిందండి. గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మీకు ఇంకా డీటెయిల్స్ తెలియాలంటే కనుక మీరు ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయం మీ దగ్గరలో ఉంటే కనుక ఒకసారి వెళ్ళి కలండి. ఇక ప్రాపర్గా ఎవరైతే కొత్త వారు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి పెన్షన్లకు అప్లికేషన్ తీసుకోవడం, అదేవిధంగా కొత్త పెన్షన్లకు అప్లై చేయించుకోవడం, దివ్యాంగ పెన్షన్లకు అప్లై చేయించుకోవడం, ఇట్లాంటి ప్రక్రియ అంతా కూడా మనకి మేబీ ఈ నెల ఏదైతుందో ఈ నెల ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చండి. ఎందుకంటే ఇక పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ ఇక్కడ వెరిఫికేషన్లు అనేవి జరుగుతున్నాయండి. మే నెల వరకు కూడా జరుగుతాయని చెప్పారు. సో క్లారిటీగా ఏంటంటే రాష్ట్రంలో 8 లక్షల పైగా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు అయితే చేయబోతుందండి. అవన్నీ కూడా తనిఖీలు చేసిన తర్వాత ఎవరైతే ఇంకా సస్పెక్టివ్ పెన్షన్స్ ఉంటాయో, ఎవరైతే ఇంకా అనుమానాస్పదంగా పెన్షన్లు పొందుతూ ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా గుర్తిస్తే కనుక మళ్ళీ దీన్ని పొడిగించే అవకాశం అయితే ఉంటుందండి. పొడిగించి వారిని కూడా గుర్తించే ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తుందండి. ఒకవేళ కనుక వాటిలో కూడా ఏమీ లేనట్లు తేలిందంటే కనుక యథావిధిగా ఏంటంటే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తుందండి. మళ్ళీ కొత్త పెన్షన్లకి అప్లికేషన్ తీసుకోవడం, ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా మళ్ళీ సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక 4,000, దివ్యాంగ పెన్షన్ అయితే కనుక 6,000 నుంచి వారికి 15,000 దాకా వారి యొక్క డిజబిలిటీ బట్టి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుందండి పెన్షన్ల పైన. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఇక రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక 2025 సంవత్సరంలో వరుసగా రాబోతున్నాయండి. అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడబోతున్నాయండి. ఇక దీంతో పాటే ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి మరికొన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని అయితే చూస్తుందండి. అయితే మనకి అనుకున్న టైంలో ఈ యొక్క పథకాలన్నీ కూడా రిలీజ్ అయినట్లయితే కనుక మిగతా పథకాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. చాలా వరకు ఏంటంటే మిగతా పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే లేదు. అయితే మనకి ఇవన్నీ కూడా ప్రాపర్గా వచ్చినట్లయితే కనుక మిగతా పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసే అవకాశం చాలా వరకు ఇక్కడ కనిపిస్తుందండి. అయితే ఈ యొక్క పథకాలన్నీ కూడా ఎంత ప్రాపర్గా తీసుకొస్తారు ఏంటని చెప్పేసి చూడాల్సి అయితే ఉంది. సో మేబీ వచ్చేసినట్లయితే కనుక మిగతా పథకాలు కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే కనుక మరికొన్ని పథకాలు అయితే డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క సంక్షేమ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఏ శుభవార్త వచ్చినా కూడా నేనైతే చెప్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుండండి.